ఓ పితామహ, కృష్ణుడు నడుపుతున్న తెల్ల గుర్రాలు గల రథంలో అర్జునుడు నా వారిని అందరినీ కాల్చివేస్తున్నాడు. ఓ పితామహ, యుద్ధంలో అర్జునుడు మన సైన్యాలను తరిమి కొడుతున్నాడు. అటు చూడు, పశువుల కాపరి అడవిలో పశువులను పారదోలినట్లుగా నా సైన్యాన్ని అర్జునుడు పారదోడుతున్నాడు. అర్జునుడి బాణాలతో నా సైన్యాలు చెల్లాచెదరైపోతున్నాయి, పరిగెత్తుతున్నాయి. అతడితో పాటు భయంకరుడైన భీముడు కూడా నా సైన్యాన్ని పారదోడుతూ ఉన్నాడు. ఆ భీముడిని చూడు. భీమార్జునులే కాదు, సాత్యకి, చైకితానుడు, నకుల సహదేవులు, అభిమన్యుడు కూడా నా సేనను పారదోడుతూ ఉన్నారు. ఈ మహాసంగ్రాములో దుష్టద్యుమ్నుడు, ఘటోద్గజుడు కూడా నా సైన్యాన్ని పరిగెత్తిస్తున్నారు. ఇంతమంది మహారథులు నా సైన్యాన్ని వధిస్తూ ఉంటే నువ్వే మమ్మల్ని రక్షించగలవు. నువ్వు తప్ప రక్షించేవారు నాకెవరూ కనిపించడం లేదు. నువ్వే నా సేనను రక్షించడానికి సర్వసమర్థుడవు. ఓ పితామహ, మేము ఎంతో పీడితులై ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. నువ్వే మాకందరికీ దిక్కు, మమ్మల్ని రక్షించు రక్షించు అన్నారు. ఆ మాటలు విని భీష్ముడు ఒక్క క్షణం ఆలోచించాడు. మనస్సులో ఒక నిశ్చయం చేసుకొని దుర్యోధనుడికి ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు. ఓ దుర్యోధన, మనస్సును గట్టి చేసుకో, నా మాటలు విను. నేను 10,000 మంది రాజులను సంహరించిన తర్వాతే యుద్ధం నుంచి వెనక్కు తిరుగుతూ ఉంటాను. ఇది నా దినచర్య. దిన్నం అట్లా చేస్తున్నాడు ఆయన అని యుద్ధ ప్రారంభంలోనే నీకు మాటిచ్చాను కదా, అలాగే ఆ మాటను పాటించాను కూడా. దాన్ని ఇంతవరకు తప్పలేదు. నేను నువ్వు చెప్పినట్లుగానే చేశాను. ఈరోజు కూడా ఆ మహాకార్యాన్ని చేస్తాను. అద్యతే పురుష వ్యాఘ్ర, అద్యతే పురుష వ్యాఘ్ర, ప్రతిమోక్షే రుణం తవ, ప్రతిమోక్ష్యే రుణం తవ. భర్తృపిండ కృతం రాజన్, భర్తృపిండ కృతం రాజన్, నిహితక పృతనాముఖే, నిహితక పృతనాముఖే. ఓ పురుషశ్రేష్ఠ, నువ్వు నాకు రాజు. నేను నీ అన్నం తిన్నాను, అందుచేత నీకు రుణపడి ఉన్నాను. ఈరోజు యుద్ధరంగంలో పడిపోయి నీ రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పి పాండవ వీరులపై బాణవర్షాన్ని కురిపించాడు. వేగంగా పాండవ సైన్యం దగ్గరకు వచ్చాడు. ఆయనను పాండవ సైన్యం అడ్డుకోసాగింది. ఆ 10వ రోజున భీష్ముడు తన శక్తిని ప్రదర్శించాడు. 1,00,000 మంది పాండవ సైనికులను సంహరించాడు. పాంచాలుడితో మహారథులైన రాజపుత్రులను తన బాణాలతో వధించాడు. గజయోధులతో కూడిన ఉన్న 10,000 ఏనుగులను, రౌతులతో కూడి ఉన్న 10,000 గుర్రాలను, 2,00,000 మంది పదాతులను సంహరించాడు. అంటే 10,000 గుర్రాలను, 2,00,000 మంది పదాతులను సంహరించాడు. పొగలేని అగ్నిలాగా వెలిగిపోయాడు. ఉత్తరాయణంలో ఉండి లోకాన్ని తరింపజేస్తున్న సూర్యుడిలాగా ఉన్న భీష్ముడిని, ఉత్తరాయణంలో ఉండి లోకాన్ని తప్పింపజేస్తున్నాడు. ఇక్కడ ఆయన ఒక విధంగా వీళ్ళందరినీ తరింపజేశాడులే. ఈ సైనికులందరినీ కూడా అందరినీ మోక్షానికి పంపిస్తున్నాడు. తప్పింపజేసే సూర్యుడిలాగా ఉన్నాడు. భీష్ముడిని పాండవ సైన్యంలోని వారు తేరిపారా చూడలేకపోయారు. భీష్ముడి పరాక్రమం అంత భయంకరంగా ఉంది. పాండవులు భీష్ముడి బాణాలు దెబ్బలు తిని కోపించున్నారు. వారు సుంజయుడితో కలిసి భీష్ముడిని వధించాలని వేగంగా వచ్చారు. అప్పుడు భీష్ముడు అనేక మంది వీరులతో యుద్ధం చేస్తున్నాడు. రణభూమిలో మహామేరు పర్వతంలాగా కనిపించాడు. గాంగేయుడైన ఆ భీష్ముడి చుట్టూ నీ పుత్రులు మహాసేనతో కలిసి నిలబడ్డాడు. తర్వాత ఘోర యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 110వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఇట్లా, ఓ మహారాజా, అర్జునుడు భీష్ముడి పరాక్రమాన్ని చూసి శిఖండితో ఇలా అన్నాడు. ఓ శిఖండి, నువ్వు భీష్ముడి మీదకు వెళ్ళు, ఆయనపై దాడి చేయి. ఆయనకు నువ్వు భయపడవలసిన పని లేదు. నేను ఆయనను రథం మీద నుంచి పడగొడతానన్నాడు.
ఆ మాటలు విని శిఖండి భీష్ముడి మీదకి వెళ్ళాడు. ఇంతలో అర్జునుడి మాటలు విని ధృష్టద్యుమ్ను, అభిమన్యులిద్దరూ కూడా చాలా సంతోషంగా భీష్ముడి మీదకి వెళ్ళారు. నీ పుత్రులు చూస్తూ ఉండగా ఇంకొక వైపు నుంచి వృద్ధులైన విరాట, ద్రుపదులు, కుంతీభోజుడు కూడా భీష్ముడి మీదకు దాడి చేశారు. అలాగే అర్జునుని మాట విని నకుల సహదేవులు, ధర్మరాజు, సకల సైన్యాలు కలిసి మరోవైపు నుంచి భీష్ముడి మీదకు దాడి చేశారు. ఒక్కసారిగా వారందరూ వస్తూ ఉండగా నీ వాళ్ళందరూ తమ శక్తి కొద్ది ఉత్సాహంతో వారిని ఎలా అడ్డగించారో చెబుతున్నాను విను. భీష్ముడి మీదకు వెళుతున్న చేకితానుడిని చిత్రసేనుడు అడ్డుకున్నాడు. భీష్ముడు ధృష్టద్యుమ్నుని కృతవర్మ అడ్డుకున్నాడు. భీముడు భీష్ముడిని వధించాలనే కోరికతో కోపంగా వస్తున్నాడు. ఆ భీముడిని భూరిశ్రవుడు అడ్డుకున్నాడు. మరోవైపు నుంచి నకులుడు అనేకమైన బాణాలు ప్రయోగిస్తూ భీష్ముడి మీదకు వస్తున్న ఉండగా అతన్ని వికర్ణుడు ఎదుర్కొన్నాడు. ఇంకొక వైపు నుంచి సహదేవుడు భీష్ముడి రథం వైపు వస్తూ ఉండగా అతన్ని కృపాచార్యుడు నివారించాడు. భీష్ముడిని సంహరించటమే మంచి అనుకుంటూ వేగంగా వస్తున్న ఘటోద్గజుణ్ణి దుర్ముఖుడు అడ్డుకున్నాడు. సాత్యకిని దుర్యోధనుడు వారించాడు. అభిమన్యుణ్ణి కాంబోజరాజైన సుదీక్షణుడు అడ్డుకున్నాడు. అలాగే వృద్ధులైన విరాట, ద్రుపదులు, అశ్వత్థామ అడ్డుకున్నాడు. ధర్మరాజును ద్రోణుడు వారించాడు. ఆ సమయంలో అర్జునుడు శిఖండిని ముందుంచుకొని 10 దిక్కులను ప్రకాశింపజేస్తూ రాసాగాడు. అర్జునుడిని దుశ్శాసనుడు అడ్డుకున్నాడు. మరోవైపు నుంచి పాండవ మహారథులు భీష్ముడికి ఎదురుగా వెళుతూ ఉంటే నీ వాళ్ళు వారించారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు పాండవ సైనికులతో ఇలా అన్నారు: ఓ వీరులారా, మీరు భీష్ముడి మీదకు వేగంగా దాడి చేయండి. అర్జునుడు యుద్ధంలో భీష్ముడికి ఎదురు పెడుతున్నాడు కనుక భీష్ముడి మీదకు దూకండి, భయపడకండి. భీష్ముడు మీ మీదికి రాలేడు. ఈ భీష్ముడిని పట్టించుకోవలసిన పని లేదు. భీష్ముడి బలం లేనివాడు, అల్పాయువు అని పాండవ సైన్యాలను ప్రోత్సహించాడు. ఆ మాటలు విని పాండవ సైన్యంలోని మహారథులందరూ ఒక్కసారిగా భీష్ముడి రథం మీద దాడి చేశారు. వారందరూ ప్రళయకాల మహామేఘంలాగా మీద పడసాగారు. వారిని వాళ్ళందరూ అడ్డగించారు. దుశ్శాసనుడు భయం విడిచి భీష్ముడిని కాపాడాలని అర్జునుడి మీదకి దూకాడు. ఇంతలో మిగతా పాండవులు భీష్ముడి రథం మీదకు దాడి చేశారు. అర్జునుడు దుశ్శాసనుడి రథం వైపుకు వెళ్ళి అతన్ని దాటలేకపోయారు. ఆ విచిత్రాన్ని మేము కంటితో చూసి ఆశ్చర్యపోయాం. దుశ్శాసనుడు అర్జునుడిని ముందుకు కదలకుండా చేశాడు. దుశ్శాసనుడు విజృంభించి అర్జునుడిని 3 బాణాలతో కొట్టాడు. కృష్ణుణ్ణి 20 బాణాలతో కొట్టాడు. అప్పుడు గాయాలతో ఉన్న కృష్ణుణ్ణి అర్జునుడు చూసి ఎంతో బాధపడ్డాడు. దుశ్శాసనుడిపై తీవ్రంగా కోపించాడు. ఏకంగా 100 బాణాలను ప్రయోగించి దుశ్శాసనుడికి కొట్టాడు. దప్పికగా ఉన్న పాములు చెరువులోని నీటిని తాగినట్లుగా ఆ బాణాలు దుశ్శాసనుడి కవచాన్ని భేదించి అతడి రక్తాన్ని త్రాగాయి. అందుకు దుశ్శాసనుడు కోపించి 3 బాణాలను ప్రయోగించి అర్జునుడి నుదుటిపై కొట్టాడు. అలా నీ పుత్రుడి చేతిలో దెబ్బతిన్న అర్జునుడు వికసించిన పూలతో నిండి ఉన్నటువంటి మోదుగు చెట్టులాగా శోభించాడు. తర్వాత అర్జునుడు కోపించాడు. తన బాణాలను ప్రయోగించి దుశ్శాసనుడిని పీడించాడు. అప్పుడు నీ పుత్రుడు కూడా బాణాలు ప్రయోగించి అర్జునుడిని బాధించాడు. అర్జునుడు విజృంభించి నీ పుత్రుడి ధనస్సును ఖండించాడు. రథాన్ని ధ్వంసం చేశాడు. 3 బాణాలు ప్రయోగించి నీ కొడుకును తీవ్రంగా కొట్టాడు. అప్పుడు దుశ్శాసనుడు ఇంకొక ధనస్సును తీసుకున్నాడు. భీష్ముడి ముందు నిలబడి 25 బాణాలను ప్రయోగించి అర్జునుడి చేతుల మీద వక్షస్థలం మీద కొట్టాడు. అలా వారి యుద్ధం భీకరంగా సాగింది. తర్వాత దుశ్శాసనుడు అర్జునుడిని విడిచిపెట్టి అమిత వేగంగా భీష్ముడి రథం వెనక్కు వెళ్ళిపోయాడు. అలా అర్జునుడు అనే బాణాల సముద్రంలో మునిగిపోతున్న దుశ్శాసనుడికి భీష్ముడే రక్షకుడయ్యాడు. తర్వాత కోలుకున్న దుశ్శాసనుడు మళ్ళీ అర్జునుడి ఎదుటకు వచ్చి విజృంభించాడు. 19 బాణాలను ప్రయోగించి
అర్జునుని కొట్టాడు. అయినా అర్జునుడేమీ బాధపడలేదు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 111వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, భీష్ముడు కవచాన్ని ధరించి ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు. ఈ భీష్ముడిని సాత్వికి ఎదిరించబోయాడు. వెంటనే రాక్షసుడైన అలంబసుడు సాత్వికిని అడ్డుకొన్నాడు. అందుకు సాత్వికి బాగా కోపించి అలంబసుడిని 9 బాణాలతో కొట్టాడు. అలంబసుడు సాత్వికి 9 బాణాలతో బాధించాడు. సాత్వికి కోపించి అనేక బాణాలను అలంబసుడి మీద ప్రయోగించాడు. అప్పుడు రాక్షసుడైన అలంబసుడు అనేక బాణాలను ప్రయోగించి సింహనాదం చేశాడు. సాత్వికి కూడా ఆ రాక్షసుడు తనను అలా గాయపరచడాన్ని చూసి పెద్దగా నవ్వి సింహనాదం చేశాడు. దీనిని విని భగదత్తుడు ఎంతో కోపించి సాత్వికి మీదకి వచ్చాడు. బాణాలను ప్రయోగించి సాత్వికిని బాధించాడు. సాత్వికి అలంబసుడిని వదిలి భగదత్తుడి మీదకు దాడి చేశాడు. భగదత్తుడు ధనుర్విద్యలో గొప్పవాడు. అతడు 100 అంచులు గల ఒక భల్లాన్ని, విశేషమైన బాణాన్ని ప్రయోగించి సాత్వికి ధనస్సును ఖండించాడు. అప్పుడు సాత్వికి వేగంగా మరొక ధనస్సును తీసుకొని పదునైన బాణాలతో భగదత్తుడు బాధించాడు. భగదత్తుడు కోపించి శక్తి అనే ఆయుధాన్ని వేగంగా ప్రయోగించాడు. అది యమదండంతో సమానమైనది. బంగారంతోనూ వైడూర్య మణులతోనూ అలంకరించబడి ఉంది. దానిని సాత్వికి మీదకు ప్రయోగించాడు. అది మీద పడుతూ ఉంటే సాత్వికి ఎంతో వేగంగా బాణాలను ప్రయోగించాడు. దాన్ని 2 ముక్కలు చేశాడు. అలా శక్తి ముక్కలై కాంతిని కోల్పోయి ఉల్కలాగా కింద పడిపోయింది. దాన్ని చూసి దుర్యోధనుడు సాత్వికిని అడ్డగించాడు. తన రథాలతో సాత్వికిని చుట్టుముట్టి ఎంతో కోపంగా సోదరులతో ఇలా అన్నాడు. ఇక ఈ సాత్వికి మన ఈ రథాలను మధ్య నుండి ప్రాణాలతో బయటికి పోకూడదు. చంపేయండి. అతడు మరణిస్తే పాండవులు బలమంతా నాశనమైపోతుంది. సాత్వికిని చంపేయండి అన్నాడు. అప్పుడు కౌరవ సైన్యంలోని మహారథులందరూ అలాగే అని ప్రతిజ్ఞ చేశారు. ఆ సమయంలో సాత్వికి భీష్ముడి మీదకు వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. వారు సాత్వికిని ఎదిరించి యుద్ధం చేశారు. మరోవైపున శిఖండి భీష్ముడితో యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో మరొక వైపున అభిమన్యుడు సుదక్షిణుల మధ్య జరిగిన యుద్ధం మాత్రం అతి ఘోరంగా జరిగింది. ఇంతలో వృద్ధులైన విరాట ద్రుపదులు కౌరవ సైన్యాన్ని నివారిస్తూ భీష్ముడి మీదకి వచ్చారు. వారికి అశ్వత్థామ అడ్డం పడ్డాడు. అప్పుడు వారి మధ్య అతి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎట్లా జరిగిందంటే అంతా నిశ్శబ్దమైనట్టుగా యుద్ధం జరుగుతున్నది. ఒక్క పర్యం అందరి చెవులు మూసుకున్నాయి. ఎవరికి ఏమీ వినపడం లేదు. బొమ్మల్లాగా కొట్టుకుంటున్నారు. అంటే శబ్దము మేఘాల్లో దూరి అక్కడి నుంచి నిశ్శబ్దం అయిపోయినట్టుగా అయిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో తెలీదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా సహదేవుడు భీష్ముడి మీదకి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అతన్ని కృపాచార్యుడు అడ్డుకొని భీష్ముడి మీదకి వెళ్లకుండా ఎదిరించాడు. వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. మరొక వైపు నుంచి భీష్ముడిని వికర్ణుడు రక్షిస్తున్నాడు. అతడు నకులుని ఎదుర్కొన్నాడు. 60 బాణాలతో నకులుని బాధించాడు. దానిని నకులుడు ఎంతో కోపించి 70 బాణాలను వికర్ణుడిపై ప్రయోగించి తీవ్రంగా బాధించాడు. ఇలా యుద్ధభూమిలో ఒక్క భీష్ముడి కారణంగా వీరులైన వారు జతగా ఒకరితో ఒకరు పోరాడారు. ఘటోత్కచుడు ఇంకొక వైపు నుంచి నీ సైన్యాన్ని ధ్వంసం చేస్తున్నాడు. అతని దుర్ముఖుడు చూసి ఎదిరించాడు. వీరి యుద్ధం ఇలా సాగుతూ ఉండగా మరొక వైపు నుంచి భీష్ముడు వధించాలని కోరుకుంటూ దృష్టద్యుమ్నుడు భీష్ముడి మీదకి వచ్చాడు. అతన్ని కృతవర్మ అడ్డగించాడు. ఒక్క భీష్ముడి కారణంగా ఒకరినొకరు మించేలాగా యుద్ధం చేసుకున్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా భీముడు భీష్ముడి వైపు దూసుకొని రాగసాగాడు. ఆ భీముడిని భూరిశ్రవుడు ఎదుర్కొని నిలబడు అని గర్జించాడు. ఆ భూరిశ్రవుడు సోమదత్తుడి పుత్రుడు. అతడు ఒక బంగారు పిడికల బాణంతో భీముడి గుండెల మీద కొట్టాడు. అది భీముడి వక్షస్థలంలో గుచ్చుకుంది. అప్పుడు భీముడు ఆ బాణంతో కుమారస్వామి ప్రయోగించిన శక్తి ఆయుధంతో క్రౌంచ పర్వతంలాగా ప్రకాశించాడు. ఆ వీరులు సూర్యుడిలాగా వెలిగిపోతున్న బాణాలను ఒకరి మీద ఒకరు ప్రయోగించుకున్నారు.
ఇంతలో మరోవైపు నుంచి ధర్మరాజు మహాసేనతో కలిసి భీష్ముడికి ఎదురుగా వస్తున్నాడు. ధర్మరాజును ద్రోణాచార్యుడు అటగించాడు. వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ద్రోణి రథం ఘోషను విని ప్రభద్రకులు వణికిపోయారు. ద్రోణుడు ధర్మరాజు సైన్యాన్ని నాశనం చేయసాగాడు. ఇది ఇలా ఉండగా మరొక వైపు నుంచి భీష్ముడికి పైకి విజృంభించాలని చేకితానుడు వచ్చాడు. అతన్ని నీ పుత్రుడైన చిత్రసేనుడు అడ్డగించాడు. భీష్ముడి కోసమని చిత్రసేనుడు విజృంభించాడు. తన శక్తినంతా ఉపయోగించి చేకితానుడితో యుద్ధం చేశాడు. అంటే భీష్ముడిపైకి వచ్చిన పాండవ ఒక్కొక్క వీరుణ్ణి ఒక్కొక్కడు అడ్డగిస్తున్నాడు. కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. చేకితానుడు కూడా చిత్రసేనుడు ఎదిరించాడు. వారిద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ఇలా కౌరవ సైన్యం పాండవ సైన్యాన్ని అనేక విధాలుగా అడ్డుకుంటూ ఉన్న అర్జునుడు మాత్రం విజృంభించాడు. దుశ్శాసనుడిని తీవ్రంగా బాధించాడు. యుద్ధం నుండి పారిపోయేలాగా చేశాడు. నీ సైన్యాన్ని రకరకాలుగా మర్దించాడు, వధించాడు. అప్పుడు దుశ్శాసనుడు తన శక్తినంతా ఉపయోగించి అర్జునుని అడ్డుకొన్నాడు. అర్జునుడు తీవ్రమైన బాణాలు ప్రయోగించి నీ పుత్రుడు తేరుకోలేనంతగా గాయపరిచాడు. అప్పుడు నీ సేన అర్జునుడి పరాక్రమాన్ని చూసి ఎంతో బాధపడసాగింది. నీ సేనపై అర్జునుడు మళ్ళీ అనేక బాణాలు ప్రయోగించి పీడించాడు. పాండవ రథికులు ఎక్కడ ఉన్నవారు అక్కడే నీ సైన్యాన్ని వధించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 112వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, తర్వాత విలువిద్యలో గొప్పవాడు, వీరుడు, శుభశకునాలు అపశకునాలు తెలిసినవాడు, అద్భుతమైన శక్తి గలవాడైన ద్రోణాచార్యుడు గొప్ప ధనుస్సును ఎక్కిపెట్టి శత్రుసేనను తరిమికొట్టాడు. పాండవ సేనలోకి ప్రవేశించి అన్ని వైపుల నుండి కలిగిన అపశకునాలను చూశాడు. తన కుమారుడైన అశ్వత్థామతో ఇలా అన్నాడు. నాయనా, అర్జునుడు ఈరోజు జరిగే యుద్ధంలో తప్పకుండా గొప్పగా ప్రయత్నం చేస్తాడు. అతడు భీష్ముడిని సంహరించాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడు. ఇదిగో చూడు, నా బాణాలు అమ్ముల పొదలో నుంచి పైకి ఎగిరి పడుతున్నాయి. నా ధనుస్సు అదురుతోంది. నా అస్త్రాలు స్వయంగానే ధనుస్సులో కలుస్తున్నాయి. క్రూర కార్యం చేయాలనే సంకల్పం నా మనస్సులో కలుగుతుంది. అన్ని దిక్కుల్లోనూ ఉన్న పశుపక్షులు అశాంతంగా ఉండి భయంకరంగా అరుస్తున్నాయి. గ్రద్దలు కిందికి వచ్చి కౌరవ సైన్యంలో దాక్కుంటున్నాయి. సూర్యుడు కాంతి లేకుండా ఉన్నాడు. దిక్కులన్నీ అరుణవర్ణంతో నిండి ఉన్నాయి. భూమంతా పెద్దగా ధ్వని చేస్తుంది. ఎంతో బాధపడుతూ కదిలిపోతుంది. రాబందులు, గద్దలు, కొంగలు మాటిమాటికి అరుస్తున్నాయి. నక్కలు భయంకరమైన ఆపదను సూచిస్తూ సూర్యుడి వైపు చూసి అరుస్తున్నాయి. సూర్యమండలం నుంచి పెద్ద ఉల్కా పడింది. కబంధంతో కూడిన మండలం సూర్యుని చుట్టూ ఉంది. క్షత్రియ వీరులు నశిస్తారు అనే మహాభయాన్ని సూచిస్తూ చంద్రసూర్యుడు చుట్టూ పెద్ద మండలాకారాలు ఏర్పడుతున్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.